అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మనపల్లి ఫార్మ్స్ యూట్యూబ్ ఛానల్. సో ఇప్పటి వరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మన ఛానల్లో ఏ కొత్త వీడియో, ఇన్ఫర్మేటివ్ వీడియో వచ్చినా సరే సో అవి మీ వరకు చేరేదానికి అవకాశం ఉంటుంది. సో ఈ వీడియో పర్టికులర్గా నేను చేయడానికి గల కారణం, సో మనం పిఎంఈజీపీ ఏదైతే ఉందో ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, సో దీనికి సంబంధించి ఫీచర్స్ అండ్ ఎవ్రీథింగ్ మనం ఒక వీడియో చేస్తున్నాం. అలాగే ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్కి ఎలా అప్లై చేయాలి అనే దానికి సంబంధించి కూడా మనం ఒక వీడియో చేస్తున్నాం. సో అయితే ఆల్రెడీ అప్లై చేసినటువంటి వాళ్ళు ప్రజెంట్ తన యొక్క అప్లికేషన్ స్టేటస్ ఎలా చెక్ చేసుకోవాలి అనేటువంటి క్వశ్చన్ అయితే మన సబ్స్క్రైబర్స్ అడుగుతూ ఉన్నారు. సో కాబట్టి దానికి సంబంధించి అయితే క్విక్గా ఈ వీడియోలో నేను చూపిస్తాను. సో దానికి మీరు చేయాల్సింది ఏంటంటే, ఆల్రెడీ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేస్తున్నట్లయితే సో మీరు గూగుల్లోకి వెళ్ళి, సో గూగుల్లో డైరెక్ట్గా లెట్ మీ టైప్ పిఎం, సో పిఎంఈజీపీ కనుక టైప్ చేస్తే సో ఈ విధంగా మీకు పిఎంఈజీపీ హోమ్ వస్తుంది. సో దీంట్లోకి వెళ్తే సో ప్రైమ్ మినిస్టర్స్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ప్రోగ్రామ్, సో ఇది లింక్ డైరెక్ట్గా ఈ లింక్ ఓపెన్ చేసినా మీకు వచ్చేస్తుంది. సో దీంట్లో సెకండ్ ఆప్షన్ ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, సో రిజిస్టర్డ్ అప్లికెంట్. సో రిజిస్టర్డ్ అప్లికెంట్ లాగిన్ ఉంది కదా, సో లాగిన్ మీద క్లిక్ చేస్తే సో ఇక్కడ యూజర్ ఐడి, పాస్వర్డ్ రెండు అడుగుతుంది. సో మీ యూజర్ ఐడి మీకు ఆల్రెడీ మీ మొబైల్ నెంబర్కి మెసేజ్ వచ్చి ఉంటుంది మీరు అప్లై చేసినప్పుడు. సో కాబట్టి మీ యూజర్ ఐడి ఏదైతే మీకు అక్కడ వచ్చిందో సో ఆ యూజర్ ఐడి ఇక్కడ ఎంటర్ చేయండి. సో తర్వాత మీకు పాస్వర్డ్ కూడా మీకు మొబైల్ నెంబర్కి మెసేజ్ వచ్చి ఉంటుంది. సో కాబట్టి ఆ పాస్వర్డ్ కూడా ఇక్కడ ఎంటర్ చేయండి. సో ఇవి రెండు ఎంటర్ చేసిన తర్వాత లాగిన్ మీద క్లిక్ చేస్తే సో మీరు ఈ పోర్టల్లోకి వస్తారు. సో ఇక్కడ మీకు హోమ్ ఉంటుంది. సో అండ్ ఇప్పుడు మనం ప్రజెంట్ హోమ్లో ఉన్నాం. సో మీ నేమ్, వెల్కమ్ టు పిఎంఈజీపీ పోర్టల్. సో మీ ఐడి, తర్వాత మీరు ఏ టైప్లో ఈ పిఎంఈజీపీ అప్లికేషన్ సబ్మిట్ చేశారనేటువంటి డీటెయిల్స్ కానీ, సో మీ నేమ్ కానీ ఎవ్రీథింగ్ మీకు ఇక్కడ చూపించుంటుంది. సో తర్వాత అప్లికెంట్ డేటా, సో మీరు ఏదైతే ఆల్రెడీ సబ్మిట్ చేశారో సో ఆ డేటాని మీరు ఇక్కడ స్కోర్ కార్డు కూడా ఇక్కడ చూసుకునేదానికి అవకాశం ఉంటుంది. సో అంటే అప్లికెంట్ ఏజ్, మీ ఏజ్ మీరు ఏదైతే సబ్మిట్ చేశారో ఆ ఏజ్ కానీ, సో అండ్ నెంబర్ ఆఫ్ డిపెండెన్సీస్ ఇవన్నీ కూడా మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకునేదానికి అవకాశం ఉంటుంది. సో తర్వాత డాక్యుమెంట్స్ అప్లోడ్ చేస్తారు కదా మీరు, ఈ డాక్యుమెంట్స్ అప్లోడ్ చేసి సో ఫైనల్ సబ్మిట్ చేస్తారు. సో నేనైతే అన్ని డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయలేదు. సో ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి అనేది కూడా క్వశ్చన్ కొంతమంది సబ్స్క్రైబర్స్ అడిగి ఉన్నారు. సో దానికైతే మీకు అప్లికేషన్ సబ్మిట్ చేసే వరకు కావాల్సింది మీది పాస్పోర్ట్ సైజ్ ఫోటో కావాలి, తర్వాత ప్రాజెక్ట్ ఫైల్ కావాలండి. సో ప్రాజెక్ట్ మీరు ఏదైతే అనుకుంటున్నారో సో దానికి సంబంధించి ప్రాజెక్ట్ రిపోర్ట్ అయితే ప్రిపేర్ చేయించుకోవాలి. సో అది మీది బయట ఆడిటర్ దగ్గర ప్రిపేర్ చేసుకుంటే సరిపోతుంది. సో నాకు తెలిసినటువంటి సర్కిల్లో నేను ప్రిపేర్ చేసి ఇస్తానని మీకు చెప్పాను. మీకు ఆల్రెడీ మా ఫ్రెండ్స్ ద్వారా కానీ ఇలా మీకు ఎవరన్నా జెన్యున్గా ఇది ప్రొసీడ్ అవ్వాలనుకున్నట్లయితే, ఈ లోన్కి గట్టిగా ట్రై చేయాలనుకుంటే సో ఐ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. సో ఈ ప్రాజెక్ట్ రిపోర్ట్ అయితే ఇక్కడ ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో బయట ఆడిటర్స్ మీకు ప్రిపేర్ చేస్తారు. మీ లొకేషన్లో ఎవరైనా ఆడిటర్స్ ఉంటే సో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు ఈ విధంగా ప్రాజెక్ట్ రిపోర్ట్ కావాలి, సో నాకు ఇంత లోన్ కావాలి ఈ స్కీమ్ కింద, సో నేను దీంట్లో ఇంత అమౌంట్ నేను పెట్టుకుంటున్నాను అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక 12 lakhs లోన్ అప్లై చేస్తున్నారు. సో 10 lakhs నాకు బ్యాంక్ నుంచి లోన్ కావాలి ఈ స్కీమ్ కింద, 2 lakhs నేను పెట్టుకుంటాను. సో దానికి తగ్గట్టుగా ప్రాజెక్ట్ రిపోర్ట్ నాకు ప్రిపేర్ చేసి ఇవ్వండి అంటే వాళ్ళు దానికి తగ్గట్టుగా మీకు మీ దగ్గర డీటెయిల్స్ తీసుకొని ప్రిపేర్ చేసి ఇస్తారు. సో అది అంత కష్టమైనటువంటిది అయితే ఏం కాదండి, సింపుల్గానే ప్రిపేర్ చేస్తారు. వాళ్ళ దగ్గర ఆల్రెడీ సాఫ్ట్వేర్ ఉంటుంది, దాంట్లో సింపుల్గానే చేయిస్తారు. సో దీనికి సంబంధించి మనం ఆల్రెడీ శాంపిల్ ప్రాజెక్ట్స్ కూడా మీకు పిఎంఈజీపీ పోర్టల్లోనే ఇచ్చున్నారు. సో దానికి సంబంధించినటువంటి అది కూడా మనం వీడియోలో చేస్తున్నాం ఎలా అప్లై చేయాలనేటువంటి దాంట్లో. సో తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుందండి. సో ఇక్కడ మీరు ఒకటండి, క్యాస్ట్ సర్టిఫికేట్ ఫర్ అదర్ బ్యాక్వర్డ్ క్యాస్ట్. ఓకే, సో ఇక్కడ క్లియర్గా ఇచ్చారండి, ఓబీసీ సర్టిఫికేట్ మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో మన ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణలో కానీ బీసీల్లోనే మరలా డిఫరెంట్ క్యాస్ట్లు ఉంటారు, రైట్. సో బీసీఏ అని, బీసీబీ కానీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ ఇలా ఉంటారు.
సో ఇది మన స్టేట్స్కి సంబంధించింది. సో స్టేట్కి సంబంధించినటువంటి క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయకూడదు, ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కాబట్టి. సో ఓబీసీ సర్టిఫికేట్ అయితే మీరు తీసుకోవాల్సి ఉంటుంది. సో అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్కి సంబంధించిన సర్టిఫికేట్ తీసుకొని, సో ఆ సర్టిఫికేట్ మీరు ఇక్కడ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో మీరు ఈ సర్టిఫికేట్ మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది. సో మీరు ఆన్లైన్లోంచి డైరెక్ట్గా ఓబీసీ సర్టిఫికేట్ అని కనుక ఎంటర్ చేసినట్లయితే గూగుల్లో, సో మీకు పీడిఎఫ్లో మీకు వస్తుంది. సో దాన్ని మీరు జిరాక్స్ తీపించుకొని డీటెయిల్స్ ఫిల్ చేసి డైరెక్ట్గా మీ విఆర్ఓ చేత, ఆర్ఐ చేత, ఎంఆర్ఓ చేత సైన్లు చేయించుకుంటే సరిపోతుందండి. వాళ్ళు స్టాంపులు వేస్తే సరిపోతుంది, అది అప్లోడ్ చేసినా సరిపోతుంది క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది, ఓబీసీ సర్టిఫికేట్. సో తర్వాత రూరల్ ఏరియా సర్టిఫికేట్ అడిగారు. సో రూరల్ ఏరియా సర్టిఫికేట్ మీరు మీ విఆర్ఓని అడిగితే వాళ్ళు రూరల్ ఏరియా సర్టిఫికేట్ కూడా మీకు ఇస్తారు. సో ఈ రూరల్ ఏరియా సర్టిఫికేట్ తర్వాత హైయెస్ట్ ఎడ్యుకేషన్ ఆర్ టెక్నికల్ సర్టిఫికేట్. సో మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, మీరు 8th క్లాస్ చదివి ఉన్నా, లేకుంటే 10th క్లాస్ చదివి ఉన్నా 10th క్లాస్ సర్టిఫికేట్, లేకుంటే ఇంటర్మీడియట్ చదివే వరకు చదివిన ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, లేకుంటే డిగ్రీ చేసిండే డిగ్రీ సర్టిఫికేట్, ఏ సర్టిఫికేట్ అయితే మీకు హైయెస్ట్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటుందో సో ఆ సర్టిఫికేట్ అప్లోడ్ చేయవలసి ఉంటుంది. సో ఇవన్నీ చేసిన తర్వాత ఫైనల్గా మీరు ఈ వ్యాలిడ్ డాక్యుమెంట్స్ అన్ని కూడా అప్లోడ్ చేస్తారు. సో అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఫైనల్ సబ్మిషన్ అనేది చేస్తారు. ఈ ఫైనల్ సబ్మిషన్ మీద క్లిక్ చేస్తే సో మీకు ఫైనల్గా ఈ అప్లికేషన్ అనేది సబ్మిట్ అవుతుంది, రైట్. సో నేను ఇంకా అవి అప్లోడ్ చేయలేదు కాబట్టి ఈ విధంగా చూపిస్తుంది. సో అవి అప్లోడ్ చేసిన తర్వాత మీరు ఫైనల్ సబ్మిషన్ మీద క్లిక్ చేస్తే ఇది ఆటోమేటిక్గా సబ్మిట్ అయిపోతుంది. సో సబ్మిషన్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూసినట్లయితే ట్యాబ్ క్లియర్గా కనిపిస్తుంది, కరెంట్ స్టేటస్. సో ఈ కరెంట్ స్టేటస్ మీద క్లిక్ చేస్తే మీకు ఆ స్టేటస్ అనేటువంటిది ఈ విధంగా సపరేట్ పేపర్లో ఇచ్చేస్తున్నారండి. మీరు ఆల్రెడీ సబ్మిట్ చేస్తుంటే దానికి సంబంధించి పేపర్లో ఈ విధంగా చూపించేవాళ్ళు. నేను ఇంకా సబ్మిట్ చేయలేదు కాబట్టి ఇలా వైట్ పేపర్లో చూపిస్తున్నారు. సో మీరు సబ్మిట్ చేస్తే సో దానికి సంబంధించి ఎవ్రీ టైం ఆ స్టేటస్ అనేది అప్డేట్ చేసి మీకు సపరేట్గా ఇస్తారు. ఈ కరెంట్ స్టేటస్ మీద క్లిక్ చేసి మీ అప్లికేషన్ స్టేటస్ ఎంతవరకు ఉంది, ఏ విధంగా ఉంది, సో కేవైసీ వాళ్ళు అప్రూవ్ చేశారా, లేకుంటే బ్యాంక్ వాళ్ళ దగ్గరికి వచ్చిందా, ఇలాంటి డీటెయిల్స్ అన్ని కూడా చూపిస్తారు. సో తర్వాత ఇది అప్రూవ్ చేసిన తర్వాత మీకు వన్స్ మీరు సబ్మిట్ చేసి అప్రూవ్ చేసిన తర్వాత సో మీకు బ్యాంక్ తరపున కావాల్సినటువంటి డాక్యుమెంట్స్, ఫిజికల్ వెరిఫికేషన్కి ఏదైతే ఫామ్ కావాలో సో ఆ ఫామ్ కూడా మీరు ఇక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఇది ఇప్పుడు రాదండి. సో మీరు వన్స్ సబ్మిట్ చేసిన తర్వాత, వాళ్ళు అప్రూవ్ చేసిన తర్వాత దెన్ మీకు బ్యాంక్ డౌన్లోడ్ బ్యాంక్ ఫామ్ ఫర్ ఫిజికల్ వెరిఫికేషన్ అనేది ఇక్కడ ఉంటుంది. సో ఇంకా బ్యాంక్ లెటర్ వాళ్ళు ఇంకా అప్లోడ్ చేయలేదు. సో వాళ్ళు అప్లోడ్ చేస్తారు. అప్లోడ్ చేసిన తర్వాత మీకు బ్యాంక్ లెటర్ అనేది వస్తుంది వన్స్ మీరు సబ్మిట్ చేస్తే. నేను ఇక్కడ సబ్మిట్ చేయలేదు కాబట్టి అప్లోడ్ చేయలేదు అని వస్తుంది. ఓకే. సో ఆ విధంగా చేసిన తర్వాత మీరు ఇది డౌన్లోడ్ చేసుకోవచ్చు. డౌన్లోడ్ చేసుకొని వాళ్ళు ఫిజికల్ వెరిఫికేషన్ వస్తారు కదా, అంటే మీరు పెట్టినటువంటి ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏవైతే ఉన్నాయి ప్రాజెక్ట్ రిపోర్ట్లో, సో అవన్నీ వాళ్ళు చూసుకోవాలి. లైక్ మీకు షెడ్ ఈ విధంగా కన్స్ట్రక్షన్ చేసుకోవాలనుకుంటున్నాం, లేకుంటే మా ఇంతవరకు ల్యాండ్ ఉంది, సో దాంట్లో గ్రాస్ పెంచాలనుకుంటున్నాం, ఇవన్నీ మీరు చెప్తారు కదా ప్రాజెక్ట్ రిపోర్ట్లో. సో దాని ప్రకారం వాళ్ళు ఫిజికల్ వెరిఫికేషన్కి వస్తారు. సో ఫిజికల్ వెరిఫికేషన్కి వచ్చినప్పుడు ఆ ఫామ్ అనేది మీరు ఆల్రెడీ ఫిజికల్ వెరిఫికేషన్ సంబంధించిన ఫామ్ డౌన్లోడ్ చేసుకొని దాన్ని ఫిల్అప్ చేసి సో వాళ్ళు ఫిజికల్ వెరిఫికేషన్ చేసిన తర్వాత వాళ్ళు దాన్ని అన్ని వెరిఫై చేసుకొని వాళ్ళు సైన్లు చేసి ఓకే చేస్తే దెన్ మీకు లోన్ అనేటువంటిది అప్రూవ్ చేయడం జరుగుతుంది. సో దెన్ ఈడిపి ట్రైనింగ్ కూడా ఉంటుందని చెప్పే కదా. సో మీరు ఈడిపి మీద క్లిక్ చేస్తే మీకు ట్రైనింగ్ డీటెయిల్స్ ఇవన్నీ కూడా వస్తాయి, మొబైల్ నెంబర్స్ ఇవన్నీ కూడా. లేదంటే మీకు ఏదైనా గ్రీవెన్సెస్ ఉంటే ఇక్కడ సబ్మిట్ చేయొచ్చు, గ్రీవెన్స్ బటన్ మీద క్లిక్ చేసి. ఓకే. సో ఇవి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే మీకు ఆల్రెడీ దీంట్లో క్లియర్గా ఇచ్చున్నారు. సో కాబట్టి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. ఓకే. కరెంట్ స్టేటస్ ఇవన్నీ కూడా చూసుకోవచ్చు. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే సో నాకు రీసెంట్గా వచ్చినటువంటి అప్డేట్. సో యాక్చువల్లీ సో మా ఫ్రెండ్ అండి. సో తను బ్యాంక్ మేనేజర్కి బాగా తెలుసు, యూనియన్ బ్యాంక్ మేనేజర్కి. సో మేనేజర్ దగ్గరికి వెళ్ళి సో అంటే మేము రీసెంట్గా ఒక సూపర్ మార్కెట్ పెట్టింటే సో ఈ సూపర్ మార్కెట్ మీద మాకు ఏదన్నా లోన్ ఇవ్వండి అని అడిగితే మేనేజర్ రికమెండ్ చేసింది సో పిఎంఈజీపీ స్కీమ్ కింద అప్లై చేసుకొని అప్లికేషన్ నెంబర్ నాకు పెట్టండి, సో దెన్ మేము ప్రాసెస్ చేస్తామని చెప్పారు. సో కాబట్టి మీరు ఈ స్కీమ్కి అప్లై చేసుకోవాలంటే జస్ట్ అప్లికేషన్ సబ్మిట్ చేసేటప్పుడే మీరు ఏ బ్యాంక్ తరపున సబ్మిట్ చేయాలి అనుకుంటున్నారు అనే క్వశ్చన్ అయితే మీకు అక్కడ అడుగుతుంది, అవునా. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు అప్లికెంట్ డేటాలోకి వెళ్ళండి. సో అప్లికేషన్ ఇక్కడ సబ్మిట్ చేసేటప్పుడే మీరు ఫస్ట్ ఫినాన్సింగ్ బ్యాంక్ సో ఇది మ్యాండేటరీగా ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ ఫస్ట్ ఫినాన్సింగ్ బ్యాంక్ మీరు ఏదైతే ఇస్తారో ఈ అడ్రస్, సో ఆ బ్యాంక్ వాళ్ళని మీరు ముందుగానే మేనేజర్ని కాంటాక్ట్ అయ్యి సో ఇది నా ప్రాజెక్ట్, సో కాబట్టి నేను ఈ విధంగా ఈ స్కీమ్ ద్వారా అప్లై చేయాలనుకుంటున్నాను, సో నాకు ఈ థాట్ ఉంది, సో కాబట్టి హెల్ప్ చేయండి, ఈ విధంగా నాకు అప్రూవ్ చేయండి, ఓకేనా, నేను సబ్మిట్ చేస్తే మీరు చేస్తారా అంటే సో దెన్ వాళ్ళ మేనేజర్ అప్రూవ్ చేస్తే మీకు చాలా సింపుల్గా అయితే ఇది అవుతుందండి. సో ఎందుకంటే వాళ్ళ ద్వారానే జరగాలి, వాళ్ళే మీకు అమౌంట్ అనేది ఇవ్వాలి ఫైనల్గా కేవైసీ అప్రూవ్ చేసిన తర్వాత. సో తర్వాత మీరు అమౌంట్ కూడా వాళ్ళకే కట్టాలి.
సో కాబట్టి ఫస్ట్ ఆ బ్యాంక్ మేనేజర్ని కాంటాక్ట్ అయ్యి, సో దెన్ బ్యాంక్ మేనేజర్ మీ థాట్స్కి, మీరు అనుకున్నటువంటి ప్రాజెక్ట్ యాక్సెప్ట్ చేస్తే, సో దెన్ మీరు క్లియర్గా దానికి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్ అవన్నీ కూడా ఆల్రెడీ ప్రిపేర్ చేసుకునే బ్యాంక్ మేనేజర్ దగ్గరికి పోతారు కాబట్టి అవన్నీ కూడా ఇక్కడ డీటెయిల్స్ ఫిల్ చేసి దాంట్లో అప్లోడ్ చేసి మీరు కేవైసీకి పంపిస్తే, సో ఆ బ్యాంక్ మేనేజర్ కూడా కొద్దిగా మీ తరపున వాళ్ళకి ఆ, ఆ, చేసి మేము చేస్తామని చెప్పేదానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి క్విక్గా అయ్యేదానికి మీకు ఛాన్సెస్ ఉన్నాయి. సో కాబట్టి ఈ ప్రాసెస్ అయితే మాకు రీసెంట్గా యూనియన్ బ్యాంక్కి సంబంధించి పర్టికులర్ అని చెప్తున్నా. సో బ్యాంక్ మేనేజర్ రికమెండ్ చేశారు కాబట్టి నేను చెప్తున్నా ఈ ప్రాసెస్. సో అలాగే మన మరొక సబ్స్క్రైబర్ వీడియో కింద మనకు చెప్పున్నారు, సో 20 lakhs వరకు అయితే లోన్ వస్తుందని. సో కాబట్టి ట్రై చేయొచ్చు. అండ్ కామన్ మ్యాన్స్కి రావట్లేదు అనేది కూడా మనం చూసాం. అయితే ఇవన్నీ మన దేశంలో జరిగేటువంటివి, మనం పర్టికులర్గా వాటి గురించి చెప్పబడలేదు. సో కామన్ మ్యాన్స్ కంటే కూడా రికమెండేషన్స్ అండ్ సమాజంలో ఎక్కువ గుర్తింపు ఉన్నటువంటి వ్యక్తులకి ఎక్కువ అవకాశాలు కూడా ఉన్నాయి మన దేశంలో కానీ మన రాష్ట్రాల్లో కానీ. సో అది అందరికీ తెలిసిందే. అయితే యూత్ మనమంతా కూడా సో ఎడ్యుకేషన్ మనం తీసుకో ఉన్నాం, చదువుకో ఉన్నాం, సర్టిఫికేట్స్ ఉన్నాయి, ఒక కొత్త థాట్స్ ఉన్నాయి, వాటిని ఇంప్లిమెంట్ చేయగల సత్తా ఉంది. సో కాబట్టి మనం ట్రై చేయాలి. ట్రై చేస్తూ ఉంటేనే డెఫినెట్లీ ఓకే, ఈ అబ్బాయికి ఇంత కాన్ఫిడెన్స్ ఉంది, అలాగే పట్టుదల ఉంది, సాధించగలడు అనే నమ్మకం వాళ్ళకి కలిస్తే వాళ్ళకి కూడా కలిగితే తప్పనిసరిగా హెల్ప్ చేసేదానికి కూడా అవకాశం ఉంటుంది. సో మన తరపున మనం ట్రై చేయడంలో కూడా తప్పలేదు కదా. సో ప్లీజ్ ట్రై. ఓకే. సో బట్ డోంట్ వేస్ట్ మనీ అండి. సో నో నీడ్ టు స్పెండ్ మోర్ మనీ. సో మీరు ప్రాజెక్ట్ రిపోర్ట్ ప్రిపేర్ చేసుకోవాలన్నా కూడా ఒక 1000-2000లో అయిపోతుందండి. ఎక్కువ అమౌంట్స్ అయితే పెట్టవలసినటువంటి అవసరం లేదు. అండ్ ఈ ఆన్లైన్ అప్లికేషన్ అంటారా, సో మీరు ఎక్కడ ఇంటర్నెట్ సెంటర్లోకి పోయినా కూడా ఒక 100 రూపీస్కి తీసుకొని, ఒక 100 రూపీస్ 150 రూపీస్ తీసుకొని సబ్మిట్ చేస్తారు. అండ్ మీకు ఏదన్నా హెల్ప్ కావాలన్నా సబ్మిట్ చేయాలన్నా కూడా మనకి యూట్యూబ్ ఛానల్లో నాకు ఇన్ఫామ్ చేసినా కూడా నేను మీ డీటెయిల్స్ ఇస్తే సబ్మిట్ చేస్తానని చెప్పి ఆల్రెడీ. సో కాబట్టి ఇలా ప్రొసీడ్ అవ్వండి. ఓకే. ఐ హోప్ యూ యూస్ఫుల్ దిస్ వీడియో. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, మీ తోటి రైతులకి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.